ఈ ఒక్క మనిషి వల్ల దేశం ట్రబుల్లో ఉంది, యువత ట్రబుల్లో ఉంది, రైతు ట్రబుల్లో ఉన్నాడు, ముస్లిమ్స్ ట్రబుల్లో ఉన్నారు, హిందూస్ కూడా ట్రబుల్లో ఉన్నారు, దళితులు ట్రబుల్లో ఉన్నారు, బీదరికం కూడా ట్రబుల్లో ఉంది, కాంగ్రెస్ ట్రబుల్లో ఉంది, ఆమ్ ఆద్మీ జనతా పార్టీ అండ్ భీమ్ ఆద్మీ పార్టీ కూడా ట్రబుల్లో ఉంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంతమంది ట్రబుల్లో ఉన్నారు, కానీ వాళ్లకు ఓట్లు ఎవరేస్తున్నారు? మరి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తర్వాత మమతా బెనర్జీ కోర్టు వరకు వెళ్లారు, డెఫినెట్లీ ఈవీఎం చెక్ చేయాలంటూ. ఇంకేముంది, ఈవీఎం మిషన్స్ పెట్టిన చోట అగ్ని ప్రమాదం జరిగింది. కానీ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఈవీఎం మిషన్స్ పెట్టిన బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో మంటలు ఉన్నాయి, దానిపైన ఎలాంటి మంటలు లేవు అండ్ డైరెక్ట్గా ఈవీఎం మిషన్స్ ఉన్న చోటనే అగ్ని ప్రమాదం జరిగింది. సో ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేశారా, మంటలు పైకి వెళ్ళకోకుండా దాన్ని పైన ఫ్లోర్లోకి ఎలా వెళ్తాయి? అండ్ నీట్ పేపర్ లీక్ గురించి ఈ మనిషికి ప్రశ్నలు అడిగినందుకు ఆ బిల్డింగ్లో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఈవీఎం మిషన్స్ గురించి ప్రశ్నలు అడిగితే దాంట్లో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. మీరు విశ్వగురువు అని పిలుస్తున్న ఈ మనిషే ఓట్ల చోరీ చేస్తుంటే ఇతను విశ్వగురువు ఎలా అవుతాడండి? రామ్లల్లాని తెచ్చిన మోడీని విశ్వగురువు అని పిలుస్తారు కదా, మరి అయోధ్యలో రామ్ మందిర్లో 200 కోట్ల చందా మిస్సింగ్. అండ్ రామ్ మందిర్లో పనిచేసే వాళ్ళలో ఏ క్రిస్టియన్ లేడు, ఏ ముస్లిమ్స్ కూడా లేరు, అంతా హిందూసే కదా. ఈ విషయంపై జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైనా అంటే వాళ్ళని కామెంట్ చేస్తారు కదా, మరి 200 కోట్ల మిస్సింగ్ పై మీ విశ్వగురువుని ఏం కామెంట్ చేయరా? ఓ, ఏం చేసినా ధర్మం కోసం, దేశం కోసమే కదా. అయోధ్యలో 200 కోట్ల చందా మిస్సింగ్, ఈవీఎం మిషన్స్ మిస్సింగ్, జనాలు యూజ్ చేసి మైలేజ్ మిస్సింగ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నీట్ పేపర్ లీక్ గురించి అడిగితే మాటలు మిస్సింగ్, యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి దగ్గర 40 లక్షల టన్నుల బొగ్గు మిస్సింగ్, ఇంకా హెల్త్ మినిస్టర్ దగ్గర అయితే హెల్తే మిస్సింగ్. సో